స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడతా ఉంది. బుధవారం ప్రారంభమైనటువంటి వర్షం కూడా గురువారం సాయంత్రం అయినా కూడా వదలనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నుంచి కూడా గత 2 రోజుల నుంచి చాలా ఉపశమనం అయితే పొందినట్టుగా కూడా చూడొచ్చు. ప్రస్తుతం నెలకొన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇటు నైరుతి ఋతుపవనాలు సైతం కూడా అవి మారుతున్నటువంటి పరిస్థితి అనుగుణంగా కూడా ముఖ్యంగా వర్షాలు అయితే ప్రారంభమై 3 నుంచి 4 రోజుల్లో కేరళకు కూడా ఈ ఋతుపవనాలు కూడా వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడే ఇలా ఉందంటే రాను కూడా మరింత వర్షాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వర్షానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కూడా రైతులైతే చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొని, ముఖ్యంగా కూడా ఏదైతే కొనుగోలు కేంద్రాలకు తెచ్చినటువంటి కొన్ని ఏరియాలో ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గాల్లో అయితే ప్రస్తుతం రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యాన్ని కూడా తడిసి ముద్దయితున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇప్పటికే కలెక్టర్ సైతం కూడా ఆదేశాలు జారీ చేశారు. తొందరగా కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని చెప్పేసి ఒకవైపు కలెక్టర్ చెప్పారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో కావచ్చు, కాంటలు కానీ ఏవైతే ధాన్యం ఉందో అతి త్వరగా కొనుక్కోవాలి, తడిసిన ధాన్యాన్ని సైతం కూడా కొనాలని చెప్పి ఒకవైపు స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే మరింత వేగం పెంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా కూడా ఆర్మూర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇంకా కొనుగోలు ఆలస్యమైనటువంటి నేపథ్యంలో కూడా రైతులైతే ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా కూడా తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి క్రమం. ఇకపోతే ఇబ్బంది పడినటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలపైన అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏకదాటిన కూడా గురువారం ఉదయం ప్రారంభమైనటువంటి వర్షం సాయంత్రం అయినప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా కూడా చినుకులు ఒక మాదిరిగా ఫ్లక్చువేట్ అవుతా కూడా పెరుగుతుంది, తగ్గుతుంది, ఇట్లా కంటిన్యూస్ గా వర్షం పడడం వల్ల కూడా ఒకవైపు కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ వర్షం పైన కూడా చాలా మటుకు కూడా రైతులకు సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపు 90% ధాన్యం సైతం కూడా కొనుగోలు చేశారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్పిన నేపథ్యం దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నులు సైతం కూడా కొనుగోలు చేశారు. మరికొద్ది అక్కడక్కడ మిగిలిపోయిన ధాన్యాన్ని సైతం కూడా కొనుగోలు చేస్తామన్నారు. రైతులకైతే వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ లో అయితే చాలా ఆందోళన అయితే చెందుతున్నటువంటి విషయం. మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళకు కురుస్తున్నటువంటి వర్షం వల్ల కూడా వాతావరణంలో మార్పులు వస్తుంది, కొద్దిగా వేడి బాధ తగ్గిందన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం మరి 4-5 రోజుల్లో కూడా ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలు సైతం కూడా నేలవాలినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కరెంట్ తీగలు సైతం కూడా అక్కడ పడిపోవడంతో స్థానికంగా అయితే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి ఇట్లాంటి ఎవరు ఆ పడ్డ సమయంలో కూడా ఎవరు లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. కాకపోతే అట్లాంటి సమయంలో ఎవరైనా ఉంటే తీరని నష్టం కూడా వాటికి లేదని చెప్పి అక్కడ ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా ప్రారంభమైనటువంటి ఈ వర్షం కూడా ప్రస్తుతం అలాగే కొనసాగుతుంది. ఇలాంటి వర్షం వల్ల కూడా ఒకవైపు వేడి తగ్గిందని చెప్పి ప్రజలు సంతోషిస్తున్నారు. రైతుల పంట పొలాలు ఏవైతే తీసుకొచ్చినటువంటి ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితి, లారీలు రాకపోవడం, కొనుగోలు ఆలస్యం జరగడం పట్ల కూడా రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జేడీఎస్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.